ప్రకాశం జిల్లా డిఆర్సీ మీటింగ్లో సమస్యలపై అధికారులు దృష్టి పెట్టలేదని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్. తుఫాన్తో రైతులు తీవ్రంగా నష్టపోతే ఎంత పరిహారం ఇస్తారు, ఏం చేస్తారో చెప్పడం లేదంటూ ఫైర్ అయ్యారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, వెలిగొండ ప్రాజెక్టు మీద చర్చే జరగలేదన్నారు తాటిపత్తి చంద్రశేఖర్. కేవలం దోచుకోవటం, దాచుకోవటం ఈ ప్రభుత్వానికి అలవాటైనటువంటి పద్ధతి. ఈ తుఫాను బాధితులు వందల ఎకరాలు కొట్టకపోయి అల్లాడిపోతూ ఉంటే ఎంత ప్రకటిస్తున్నారు, ఎప్పుడు ప్రకటిస్తున్నారు, ఎప్పుడు ఇస్తున్నారు, ఏ పంటకి ఎంత ఇస్తున్నారు అనేటటువంటి స్పష్టత ఇక్కడ లేనే లేదు. ఇక ముందుట రాను కూడా రాదు అని అనుకోవచ్చు. ఈ రాష్ట్రానికి మరీ ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలకి అతి ముఖ్యమైనటువంటి వెలుగొండ ప్రాజెక్టు మీద, దాని ఫీడర్ కెనాల్ పడ్డటువంటి ఆ గండి మీద చర్చ జరగనివ్వరు. కావాలని పదే పదే అడ్డుకునేటటువంటి ప్రయత్నం తప్ప ఉపయోగం లేనటువంటి మీటింగ్గా ఈ మీటింగ్ నిలిచిపోయింది.